అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. స్టోరీ ఏమిటి అంటే, జీవితంలో నీ దగ్గర ఎక్కువున్న ఒక ఏదైనా సరే, నీ జీవితంలో ఎక్కువ డబ్బులున్న ఒక ప్రాబ్లమ్‌గా ఉంటుంది. డబ్బు లేకున్నా ఒక ప్రాబ్లమ్‌గా ఉంటుంది. సో, మనిషి అన్న తర్వాత ఏదైనా ఎక్కువ ఉంటే అది ఏదో ఒక కొన్ని రోజుల సమయం వల్ల అది ఏదో ఒక నెగటివిటీ ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఇప్పుడు మ్యాటర్‌లో వెళ్తే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాడికి ఒక కష్టం వచ్చింది అనుకుందాం. ఆ కష్టంలో వాడికి దుడ్డు అవసరం. అంటే మనీ అవసరం పడుతుంది. సో, డబ్బు చాలా అవసరం పడుతుంది కాబట్టి, తన దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు అప్పు అనే ఆలోచన తన మైండ్‌లో వస్తుంది. అప్పు చెయ్యాలని. సో, వాళ్ళని అడగక, వీళ్ళని అడగక, వాళ్ళని తెలిసిన వాళ్ళకి అడుగుతూ ఉండగా, సో, ఎవరో ఒకరు బాగా కావాల్సిన వ్యక్తి తనకు ఎంతో కొంచెం ఉన్న సర్కిల్‌లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుందాం. సో, వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్రెండ్ కొన్ని కష్టపడి ఎంతో కొంచెం డబ్బు దాచుకొని ఉంటాడు. సో, డబ్బు అడగడం మొదలుపెడతారు. ఇస్తాడేమో అని నమ్మకంతో అడగడానికి పడతారు. అడగడానికి వెళ్తారన్నమాట. అప్పుడు ఫ్రెండ్‌కి అడిగినప్పుడు తన కష్టాలను చెప్పినప్పుడు, సో, తను ఏదో నా ఫ్రెండే కదా! ఇస్తాడులే అని ఒక నమ్మకంతో డబ్బు ఇచ్చిన తర్వాత, ఒక నమ్మకం, ఒక హెల్ప్ కావాలి అని ఏదో ఒక ప్రేమతో కావచ్చు, కనికరంతో కావచ్చు, ఏదో ఒక బంధంతోటి ఇచ్చిన తర్వాత, ఆ డబ్బు రిటర్న్ ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటదా అనేది ఆ ఇచ్చిన వాడికి తెలుసు. ఎందుకంటే వీళ్ళేం చేస్తారు అంటే తీసుకున్న వాళ్ళు కష్టంలో ఆదుకున్నారు కదా! అని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పకుండా, నువ్వు కష్టపడిన డబ్బు కష్టపడుతున్నావు, డబ్బులు వస్తున్నాయి. కానీ నువ్వు మందు తాగడానికి, తిరగడానికి ప్రతి దానికి నీకు డబ్బులుంటున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళకివ్వడానికి డబ్బులు ఉండట్లేదు. సో, సొసైటీలో ఇదే జరుగుతుంది. సో, ఎవరైతే మిమ్మల్ని హెల్ప్ చేస్తారో అది ఇంట్రెస్ట్‌తో సహా మీరు ఇచ్చేయండి. ఎందుకు అంటే నీకు అవసరానికి సహాయపడ్డారు. ఇస్తాంలే, తర్వాత ఇస్తాంలే అనుకుంటే అది అక్కడికి ఆగిపోతది. సో, మీరు కూడంగా డబ్బు ఎవ్వరికైనా ఇవ్వాలా అనుకుంటే, ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే, నీ దగ్గర డబ్బులున్నా గాబట్టి, ప్రతి ఒక్కరు నీ దగ్గర సహాయం కోసం అడుగుతూనే ఉంటారు. అడిగడానికి ఏ సొమ్మేముంది వాళ్ళని. సో, అలా ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టంతోటి గాని, ప్రతి ఒక్కరు మీ ఉన్న సర్కిల్ పల్లెటూరులో గాని, ఏదో సిటీలల్లో గావచ్చు. నీకు తెలిసిన వ్యక్తి ఉన్నావనుకో, నీ దగ్గర డబ్బులున్నాయి. నువ్వు కష్టపడిన డబ్బులు సంపాదించిన తర్వాత, ఒక రీచొచ్చిన తర్వాత, నలుగురికి ఓ డబ్బున్నవాడని తెలిసిన తర్వాత, అప్పుడు నీకు అందరూ అడగడానికి వెళ్తారు. చిన్న చిన్న మ్యాటర్‌లు గావచ్చు, చిన్న చిన్న కష్టం ఏదైనా కష్టమొచ్చినప్పుడు సహాయం చేస్తాడో ఒక నమ్మకంతో నీ దగ్గరకొచ్చినప్పుడు, ఏదైనా సరే సహాయం చేసేది కూడా ఒక లెక్క ఉంటది. సో, నువ్వు ఆలోచించి సహాయం చెయ్యాలి. ఎందుకు అంటే నువ్వు సహాయం చేస్తున్న డబ్బులు రాకపోయినా సరే దాన్ని విడిచిపెట్టే మైండ్‌సెట్ నీ దగ్గర ఉంటేనే ఆ డబ్బులివ్వాలి. అలాంటప్పుడే మీరు సాయం చేయాలి. లేదు నేను ఇస్తాను, వాళ్ళు మళ్ళీ నాకిస్తారు ఒక నమ్మకంతో నీ కష్టపడిన డబ్బు నువ్వు ఏదో ఒకటి చేద్దామనుకోని డబ్బులు ఇస్తున్నావంటే, వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బాధ ఎలా ఉంటుంది? అనేది వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుసు గాబట్టి, సో, మీరు అర్థం జేసుకోవాల్సింది ఒకటే. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. ఎందుకు అంటే, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోతే ఆ బాధ ఎలా ఉంటిది అనేదే అది అనుభవించిన వాళ్ళకి తెలుసు కాబట్టి, ప్రతి ఒక్కరు వస్తారు. నీ దగ్గర డబ్బులుంటే ఒక ప్రాబ్లమ్, లేకుంటే ఒక ప్రాబ్లమ్. నీ దగ్గర ఒక్క రూపాయి డబ్బులు లేకుంటే నీకు విలువ ఉండదు. ఎక్కడ కూడా నీకు రెస్పెక్ట్ ఉండదు. నీకు బతకడానికి, నీకు ఇష్టమైన కొనుక్కోవడానికి చాలా కష్టమవుతుంది. సో, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే గనక నీకు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. లేదా నీకు 10 మంది నీకు అడగడానికి వస్తూ ఉంటారు. అప్పు గాని, సహాయం గాని అడగడానికి వస్తూ ఉంటారు. సో, వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాలు నువ్వు ఫీల్ అయ్యి, బాధపడి ప్రతి ఒక్కరు కనికరంతోని ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు సహాయపడుతూ పోతుంటే, నువ్వు కూడా వాళ్ళలాగే అవుతూ ఉంటావు. సో, అందుకే కొందరి ఏదైనా సహాయం చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఎందుకంటే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చాలామంది మోసపోతున్నారు. ఎందుకు అంటే కనికారం అవుతది. ప్రతి ఒక్క కష్టం చూసి నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నువ్వు గూడంగా వాళ్ళలాగే అవుతావు. సో, కొన్నిసార్లు నువ్వు డబ్బు ఇచ్చే టైంల లేదా నువ్వు సహాయం చేసే టైంలో ఫస్ట్ నువ్వు థింక్ చేసి ఇవ్వాలి. ఈ డబ్బు నాకు రాకపోయినా నాకేం బాధ కాదు అనే విధంగా నువ్వు ఉండాలి. సో, వాళ్ళనేదో నువ్వు ఇంట్రెస్ట్ కోసం ఇచ్చినా, ఏదేమైనా సరే ఇచ్చినా రాకపోతే మాత్రం ఆ బాధ వేరేగుంటది. నువ్వు కష్టపడిన డబ్బులు నీ డబ్బులు నువ్వు అడగడానికి పోయినా కూడా నీకు విలువ అనేది ఉండదు. సో, నువ్వు ఇవ్వకపోయినా నిన్ను బ్యాడ్ చేస్తారు. ఇచ్చినా నువ్వు బ్యాడ్ చేస్తారు. సో, అలాంటప్పుడు నువ్వు ఏదైనా ఒక హెల్ప్ చేసేటప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమైందా? నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు అడగడానికి పోతే కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఎవరో ఒకరు మోసం చేసిన దానికి ప్రతి ఒక్కరు బలి అవుతున్నారు. కాబట్టి నువ్వు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. మీరు సహాయం తీసుకున్న వాళ్ళు కూడా తను ఏదైతే కష్టంతో నీకు కష్టంలో ఇచ్చారో ఆ డబ్బులు నువ్వెంత సంపాదిస్తున్న ఒక చారని పర్సెంట్ అయినా మీరు
తిని తాగడం అన్నా కొంచెం మీకు ఇష్టమైన ఫుడ్ తినడం గానీ, మీకు ఇష్టమైన హ్యాబిట్ ఏదైతే కంట్రోల్ చేసుకొని డబ్బులు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చేస్తే మళ్ళీ ఏదో ఒక రూపంలో సాయం చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరిని ఎక్కువ నమ్మకండి. ఎవరిని ఎక్కువ సాయం చేయకండి. ప్రతి ఒక్కరు వస్తారు నీ దగ్గరికి. డబ్బు ఉంటే ప్రతి ఒక్కరు వస్తారు నీకు సాయం కోసం. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నువ్వు సాయం చేస్తూ ఉంటే, మళ్ళీ నువ్వు వాళ్ళలాగా అడుక్కోవడం స్థితికి వస్తావు కాబట్టి, సో, నీకెంత వరకు సాయం చేయాలి అనేది నీకు తెలిసుండాలి. నువ్వెంత సంపాదిస్తున్నావు అని చూసుకొని మరి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ గనక మీకు ఇష్టమైతే, ఒకవేళ పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు.